రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్సంటేజ్ విధానంపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 15 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనుంది. కమిటీలో 5గురు చొప్పున నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సభ్యులుగా ఉంటారు. సినీ ఎగ్జిబిటర్లు, నిర్మాతల సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. నాగవంశీ, సునీల్ వారంగ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. పర్సంటేజ్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరికి దిల్ రాజు ఛాంబర్ సభ్యుల మధ్య సర్ది చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం, పూర్తి డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కొద్దిసేపటి క్రితమే పర్సంటేజ్ విధానము సింగిల్ స్క్రీన్లలో వివాదానికి సంబంధించినటువంటి సమావేశాన్ని చిత్ర వాణిజ్య మండలి నిర్వహించింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం యొక్క అద్దె విధానంలో కాకుండా ప్రదర్శనలు అనేవి పర్సంటేజ్ ప్రాతిపదికన కావాలి అని అడిగినటువంటి క్రమంలోనే ఈ పర్సంటేజ్ విధానాన్ని అవలంబించడానికి సంబంధించి 15 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఫామ్ చేసింది వాణిజ్య చిత్ర మండలి. వాణిజ్య చిత్ర మండలి ఆదేశాల ప్రకారం ఈ కమిటీ నిర్ణయం ప్రకారమే ముందుకు నడుచుకోవాలి అనేది ఈ యొక్క సమావేశంలో నిర్ణయించారు. అయితే ఈ సమావేశం జరుగుతున్నంతసేపు ఆద్యాంతం కూడా ఇటు ఒకవైపున ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్ల మధ్య కొంత వాగ్వాదం అనేది చోటు చేసుకుంది. ఒకవైపున ఎగ్జిబిటర్లు సునీల్ నారంకి, అలాగే ప్రొడ్యూసరు నాగవంశీ మధ్య కొంత వివాదం అనేది జరిగింది. మాటల యుద్ధం అనేది నడిచింది. ఈ యొక్క ముఖ్యంగా పర్సంటేజ్ విధానానికి సంబంధించి మల్టీప్లెక్స్ల కారణంగానే సింగిల్ స్క్రీన్లు అనేవి నష్టపోతున్నాయి అనేది మొదటి నుంచి ఒక వాదన వచ్చిన నేపథ్యంలోనే ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ నాగవంశీకి, ఇటు ఏషియన్ సినిమాస్ కు సంబంధించినటువంటి సునీల్ నారంగ్ మధ్య ఈ యొక్క మాటల దాడి అనేది కొనసాగింది. వీళ్ళు గత కొన్ని రోజుల నుంచి వివిధ మాధ్యమాల ద్వారాను, అలాగే మీడియా సమావేశాల్లోనూ ప్రెస్ మీట్లు పెట్టి మరి ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈ యొక్క సమావేశం ద్వారా ప్రత్యక్షంగానే విమర్శలు చేసుకున్నటువంటి సందర్భం కనిపించింది. ఇక దీనిపై సమావేశానికి ఇటు దిల్ రాజు అటెండ్ అవడం జరిగింది, ఎఫ్డిసి చైర్మన్. అలాగే వాణిజ్య చిత్ర మండలికి సంబంధించి ఇటు సురేష్ బాబు అధ్యక్షుడు ఆయన హాజరయ్యి సమావేశం ఆద్యాంతం జరిగినటువంటి పరిణామాల అనంతరం పర్సంటేజ్ విధానం అనేది సింగిల్ స్క్రీన్లు నష్టపోకూడదు అంటే ఖచ్చితంగా ఇందులో పర్సంటేజ్ విధానం ద్వారానే ఆ ప్రాతిపదికనే రన్ చేయాలి అనేటువంటి అద్దె విధానం సంబంధించి కాకుండా ఒక పర్సంటేజ్ ప్రాతిపదికన నడిపించాలనేటువంటి విషయానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటూ రత్నకుమార్, అదేవిధంగా నాగవంశీ, సునీల్ నాగర్ మధ్య జరిగిన ఈ సంఘటన, అదేవిధంగా దిల్ రాజు ఛాంబర్ సభ్యులు సర్ది చెప్పారని తెలుస్తోంది. మరి ఇది సర్ది మనకిందా, ఇంకా కొనసాగే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం, ఎందుకంటే ఎఫ్డిసి చైర్మన్ అక్కడే ఉన్నారు, చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సురేష్ బాబు ఆ సమావేశంలో ఉండి వీళ్లకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఒకవైపున ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నప్పటికీ కూడా ఆ సమావేశంలో వాళ్ళను కొంత సర్ది చెప్పి ఈ పర్సంటేజ్ విధానాన్ని కావాలని అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇది గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి పరిణామం కాబట్టి దీని మీద ఒక 15 మంది సభ్యులతో ఒక కమిటీని ఫామ్ చేశారు. ఈ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అంటే ఇందులో ఎగ్జిబిటర్స్ కావచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్. ఒక నిమిషం హోల్డ్ లో ఉండండి. సినీ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతున్నారు, ఇప్పుడు అలా చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ఆల్రెడీ హలో, ఓకేనా? అందరికీ నమస్కారం అండి. మంచి సామరస్యపూర్వకంగా డిస్కషన్ జరిగింది. ఛాంబర్ తరపు నుంచి ఒక కమిటీ వేస్తున్నారు 15 మందితో. మ్యాక్సిమం 1 to 2 months లోపల టోటల్గా సమస్య పరిష్కారం అయిపోతుంది. పర్సంటేజ్ సిస్టమ్కి వస్తున్నాం. దానికి అనుబంధ సమస్యలన్నీ కూడా ఇంటర్లింక్ అన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎగ్జిబిటర్ నుంచి 5గురు, డిస్ట్రిబ్యూటర్ నుంచి 5గురు, ప్రొడ్యూసర్ నుంచి 5గురు, 15 మంది కమిటీ ఉంటుంది. అంతా స్మూత్గా జరిగింది.
ఈజీగా అందరి కోరికలు నెరవేరుతాయి. ఏ సినిమాలకి ఎలాంటి ఇబ్బందులు లేదు. థ్యాంక్ యూ. అయితే ప్రొడ్యూసర్స్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్సంటేజ్ విధానంపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 15 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనుంది. కమిటీలో 5 చొప్పున నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సభ్యులుగా ఉంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో పాటు చెప్పడానికి రత్నకుమార్ జాయిన్ అయ్యారు. రత్నకుమార్, చెప్పండి. సి కళ్యాణ్ గారు అయితే మనకి వివరంగా చెప్పారు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఎటువంటి గొడవ జరగదు, దీనికి సంబంధించి పరిష్కారం ఉంటుంది అని చెప్పారు. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇటు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఇక సమావేశాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దీని మీద ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి తలెత్తినటువంటి వివాదం, సినిమాల్లో ప్రదర్శన అనేది ఇటు అద్దె ప్రాతిపదికన కాకుండా, ఎందుకంటే ఇప్పటి వరకు మల్టీప్లెక్స్ లలో మాత్రమే ఆ పర్సెంటేజ్ విధానం అనేది ఉంటుంది, అద్దె విధానం అనేది సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఉంటుంది. కానీ మల్టీప్లెక్స్ లలో ఏ రకంగా అయితే పర్సెంటేజ్ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారో, ఇప్పుడు అదే విధంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా ఇటు పర్సెంటేజ్ విధానాన్ని మాత్రమే తీసుకురావాలి అంటూ సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు పట్టుబడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక దీని మీద ఒకరినొకరు ఇటు ప్రొడ్యూసర్లకు, ఎగ్జిబిటర్లకు, అలాగే డిస్ట్రిబ్యూటర్లకు మధ్య తలెత్తినటువంటి వివాదానికి సంబంధించి దీని మీద కొద్దిసేపటి క్రితమే ఇటు చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సురేష్ బాబు ఆధ్వర్యంలో, అలాగే ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఒక కమిటీని ఫామ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 15 మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీని ఫామ్ చేసిన తర్వాత ఇందులో కమిటీ నిర్ణయానికి లోబడి ఇటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, అలాగే ఇటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నడుచుకోవాలి అనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ వివాదం అనేది గత కొద్ది రోజుల నుంచి జరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా ఇటు ప్రొడ్యూసరు నాగవంశీ కావచ్చు, అలాగే ఇటు మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ కావచ్చు, సో వీళ్ళందరూ ప్రొడ్యూసర్ నిర్మాతలుగా త్వరలోనే రాబోతున్నటువంటి పెద్ద సినిమాలకు, అంటే పెద్ద సినిమాకు సంబంధించి కూడా కొంత ఆటంకం కలిగించబోతున్నారు అన్నటువంటి వ్యవహారంలో భాగంగానే వాళ్ళ యొక్క తమ వాదనను వినిపించడం జరిగింది. ఇక మరోవైపున మల్టీప్లెక్స్ ఓనర్ గా మల్టీప్లెక్స్ లను నడిపిస్తున్నటువంటి ఏషియన్ థియేటర్స్ యజమాని సునీల్ నారంగ్, అలాగే మరోవైపు ఎగ్జిబిటర్ గా ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్నటువంటి ఇటు దిల్ రాజు సోదరుడు శిరీష్, ఆయన మరోవైపున ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి విషయాన్ని కూడా గత కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. అయితే ఇది అద్దె విధానము, పర్సంటేజ్ విధానము అనే దాని మీదనే ఈ యొక్క వివాదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఒకరిపైన ఒకరు విమర్శలు అనేవి ఇటు ప్రొఫెషనల్ విమర్శల నుంచి, అంటే వృత్తిపరంగా అసలు థియేటర్లలో స్క్రీన్ల వ్యవహారంలో ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయం దగ్గర నుంచి మొదలై వ్యక్తిగతంగా ఒకరిపైన ఒకళ్ళు వ్యక్తిగతంగా ఇటు దాడులు చేసుకునేటువంటి పరిస్థితి వరకు వచ్చింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు కావచ్చు, అలాగే వాణిజ్య మండలి అధ్యక్షుడు సురేష్ బాబు ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని వాళ్ళ ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సుదీర్ఘంగా కొనసాగినటువంటి యొక్క సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఇక ఇందులో భాగంగానే ఈ కమిటీని ఫామ్ చేశారు. ఇక మరోవైపు కొద్దిసేపటి క్రితమే నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ ఎటువంటి వివాదాలు అనేవి తావు ఉండదు, సమస్యలు అనేవి త్వరలోనే పరిష్కారం అవుతాయి, దీని మీద ఏర్పాటు చేయబడినటువంటి కమిటీకి సంబంధించి కూడా ఆయన కొంత వివరణ ఇవ్వడం జరిగింది. మొత్తానికి మరికొద్ది రోజుల్లోనే రామ్ చరణ్ హీరోగా నటించినటువంటి పెద్ద సినిమా రిలీజ్ కు ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు నిర్మాతలు, ప్రొడ్యూసర్, ఇటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య తలెత్తినటువంటి వివాదం ఎటువైపు దారి తీస్తుందా అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క సమస్యలు అనేవి ఇప్పుడు ఉన్నవి మాత్రమే కాదు, ఇందులో మల్టీప్లెక్స్ లు పూర్తిగా అంటే ఒక సామాన్య
అంటే వినోదం కోసం వచ్చినటువంటి ఒక ప్రేక్షకుణ్ణి దోచుకునేందుకు కారణం అవుతున్నాయి. అక్కడ పర్సెంటేజ్ విధానాన్ని పెట్టుకొని లోపల పాప్కార్న్ రేట్లు విపరీతంగా పెంచడం కావచ్చు, లేకపోతే టికెట్ల రేట్లను ఇష్టానుసారంగా పెంచుకోవడము, తర్వాత వచ్చినటువంటి పర్మిషన్లకు సంబంధించి సో అక్కడ అత్యధిక రేట్లతో అటు సామాన్య ప్రేక్షకుడిని దోచుకుంటూ ఉన్నారు. మనతో పాటు జాయిన్ అయ్యారు సినీ దర్శకులు గూడ రామకృష్ణ గారు. దీనిపై మీరేమంటారు? నమస్తే. ముందు ఐ న్యూస్ ప్రేక్షకులకి పాల్గొన్న అందరికీ నమస్కారం. ఏం లేదమ్మా, ఈ సమస్య అనేది ఇవాళ జటిలమైంది కానీ ముందు నుంచి కూడా ఏదో కొంత ఉంటానే ఉంది. ఈ ఎటువంటి సమస్య ఫీల్డ్ లో వచ్చినా కూడా మా గురువు గారు దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు 4 గోడల మధ్య సమస్య పరిష్కారం అయ్యేది. రాను రాను ఏంటంటే కరోనా ముందు సినిమా, కరోనా తర్వాత సినిమా అన్న ప్రాసెస్ వచ్చిన తర్వాత థియేటర్లు అనే కొంతమందికి గుత్తాధిపత్యంగా అయిపోయి కొంతమంది థియేటర్లు కొనేసుకుని ప్రొడ్యూసర్ లెవెల్ చేసుకోవాలి, దాని ప్రకారం నడుస్తుంది. ఈ పర్సంటేజ్ విధానం అనేది నిజంగా యాక్చువల్గా అయితే అది కరెక్ట్ ప్రాసెస్ అమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకు ఉన్న స్ట్రాటజీ ప్రకారం పర్సంటేజ్ విధానం ప్రాసెస్ కరెక్ట్. కాకపోతే మల్టీప్లెక్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రాసెస్ మారిపోద్ది. మల్టీప్లెక్స్ లో ఏ సిస్టమ్ పెట్టినా కూడా సగటు మనిషి, సగటు సినిమా ప్రేక్షకుడు థియేటర్కి పోవాలి అంటే థియేటర్ లో ఉన్న కూల్ డ్రింక్స్ కాడ నుంచి తిరుబండరాల కాడ నుంచి పార్కింగ్ ఎవ్రీథింగ్ అన్ని కాస్ట్లీ అయిపోతున్నాయి, 1:4 అయిపోతాయి. ఈ పర్సంటేజ్ సిస్టమ్ కన్నా ముందు మీకు రెంటల్ సిస్టమ్ ఉండేది. ఆ రెంటల్ సిస్టమ్ లో ఒరిజినల్ ఎగ్జిబిటర్స్, థియేటర్ ఓనర్స్ ఉండేవాళ్ళు. రాను రాను లీజ్ హోల్డర్స్ ఎక్కువైపోయారు. లీజ్ అయిపోయిన తర్వాత ఈ టోటల్ ప్రాబ్లం కారణం అదే అయిపోయిందమ్మా. చెప్పండి అమ్మా. హలో. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.